కోనసీమ జిల్లా కాట్రేనికోన విద్యుత్ కార్యాలయం ముందు ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ బిల్లులు చెల్లించినప్పటికీ విద్యుత్ నిలిపివేయడంతో చెరువులోని రొయ్యలు ఆక్సిజన్ లేక చనిపోయాయని ఆరోపించారు. తన చెరువుకు కరెంటు నిలిపివేసేటప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ రైతు రవివర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లేక ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోయాయని 20 లక్షల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా చెరువుల ద్వారా విద్యుత్ శాఖకు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆక్వా రైతులు వాపోయారు. అవసరమైతే మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు రవివర్మ. డివో రావడం అనేది జరిగిందండి. దానికి నేను కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఎందువల్ల కట్ చేశారు కరెంట్ అని అడిగితే కరెంట్ బిల్ కట్టలేదని అన్నారు. నేను ఇప్పటికే కరెంట్ బిల్ కట్ చేయాల్సి అయిపోయింది. పొద్దున్న ఎప్పుడో కట్టాను కరెంట్ బిల్లు. అది అప్డేట్ అవ్వకపోవడం వల్ల నాది బాధ్యత కాదు కదండి. అడగాలి, నా దగ్గరికి వచ్చి ఇంటిమేట్ లేదు, నన్ను ఒక అడగటం కానీ ఏమీ లేదు. వచ్చి డైరెక్ట్ వచ్చి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆపేసి సీల్ వేసి వెళ్ళిపోయారు. కరెంట్ బిల్లు 29,000 అండి. అంటే లాస్ట్ మంత్ కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాను. దానివల్ల 2 నెలలు అయిపోయింది, నెల అయిపోయింది కరెంట్ బిల్ కట్టలేదని చెప్పేసి పీకేసాను అని అన్నారు. కానీ నేను కరెంట్ బిల్ కట్టేసి మార్నింగే కట్టాను. దానికి అప్డేట్ వాళ్ళు అవటం వల్ల ఇలా జరిగిందని నేను 4 ఎకరాలండి కరెంటు లేకపోతే ఆ ఏరియేషన్ టైం అని కట్టగానే ఆ టైంలో దానివల్ల డివో రావడం వల్ల మొత్తం పోవటం వల్ల జరిగిందండి. కాటకొండ మండలం.